నమస్తే. ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ గారు ఉన్నారు. నాగర్ కర్నూలు నుంచి టికెట్ ఆశించిండు ఆయన, లోక్సభ టికెట్. ఒకసారి మాట్లాడదాం అన్న. నమస్తేనే. ఏమైంది నాగర్ కర్నూలు, ఏమైంది? అయిపోయింది, మల్లరోకి ఇచ్చేసారు. అట్లట్లా మీరు మీరు ఆశించారు కదా? ఆశిస్తే 26 మంది ఆశించినాము. 26లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ, సిఈసి అన్ని బేరీ చేసి మల్లరోయ్ గారికి ఇవ్వాలని నిర్ణయం చేసింది. నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని శిరసా వహించాలి. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలి తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు. అది పనిచేస్తుంది. ఇప్పుడు అలంపూర్లో మీ ఓటమి వల్లనే టికెట్ రాలేదనుకోవచ్చు. ఎట్లా ఓడిపోయినందుకే ఇవ్వలేదా? ఓటమి ఏం లేదు. కర్ణాటకలో 8 మంది ఓడిపోయిన వాళ్ళకు ఎంపీ టికెట్లు ఇచ్చారు. మన దగ్గర కూడా లాస్ట్ టైం ఓడిపోయినటువంటి ఈరోజున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డితో కలిపితే పొన్నం ప్రభాకర్, వంశీచంద్ర రెడ్డి, కోమటిరెడ్డి, బలరాం నాయక్ ఇట్లా 6 మంది ఓడిపోయిన ఇచ్చారు. ఆ నిబంధన ఏం లేదు. బట్ సామాజిక సమతుల్యత కానీ, ఆర్థిక వనరులు కానీ, లేకపోతే వయసు రీత్యా కానీ ఎన్నో బేరీజు వేసి వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత అందరం కూడా శిరసావహించాలి, పనిచేయాలి. నాతో పాటు చారకొండ వెంకటేష్ కూడా నియోజకవర్గంలో బాగా తిరిగినాము. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని చెప్పి ఆయన యాస్పిరెంట్, నేను యాస్పిరెంట్, రవి గారు యాస్పిరెంట్ అట్లుంటారు. 26 మందిలో చివరిగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారికి పనిచేయాల్సినటువంటి సాంప్రదాయము, నిబద్ధత కూడా ఉంది నాకు. ఓకే, ఆ నిబద్ధతతో ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిర్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు సంపత్ కుమార్. టికెట్ కూడా ఎందుకు తెచ్చుకోలేంత లేదా సంపత్ కుమార్కి? అంటే ముఖ్యమంత్రికి సన్నిహితుడా, ప్రధానమంత్రికి బంధువా అనే దాని ఉండదు. నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు, స్థానిక సమీకరణాలు, తర్వాత ఎన్నికల్లో కావాల్సినటువంటి వనరులు, ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఇస్తాం. ఒకటే దాని మీద ఉండదు. అనేకమైనటువంటి మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్, మల్టీ డైమెన్షనల్ స్కెచ్ ఉంటుంది. దాంట్లో భాగంగా ఇచ్చిండ్రు. అధిష్టానానికి అట్లా అనిపించింది, ఇచ్చిండ్రు. అంతకు ముందు వరకు నేనే చెప్పిన ఎస్ ఐఎమ్ డిజర్వ్, నాకే కావాలని నేను చెప్పిన. ఎందుకు ఈ సామాజిక సమీకరణాలు మీరు అన్నట్లు ఇట్లా పనిచేసినా, ఇట్లా కొట్లాడినా, అగ్రెసివ్ ఉన్నా, సేమ్ చేరకుండా కూడా ఆయన చెప్పుకునేటాడు. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, యువకునిగా పనిచేస్తున్నా, పార్టీలు ఎప్పుడైనా ఇలాగ ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు. చివరికి అధిష్టానం ఏది నిర్ణయించుకుంటే ఆ నిర్ణయాన్ని శిరసా వహించాలి. అదే నిర్ణయం తీసుకున్నాక ఎటువంటి అనాలేదు. మీకు కూడా ఏం కంగారు అవసరం. టికెట్ విషయంలో మీకు మల్లు రవికి కొద్దిగా ఇది ఉంది, గ్యాప్ వచ్చింది. సో ఎందుకు ఎక్కడ బ్యాక్ అయ్యారు, ఎక్కడ బ్యాక్ అవ్వాల్సి వచ్చింది సంపత్ కుమార్ గారు? గ్యాప్ లేదు, బ్యాక్ లేదు. ఇద్దరం అప్లై చేసాం. 26 మంది మేము ఇద్దరము. ఇంకా అదృష్టానికి దురదృష్టానికి ఆయన ఒకసారి ఎంపీ చేసి, నేను ఎమ్మెల్యే చేసిన కనుక మా ఇద్దరి మధ్యలో ఎక్కువ పోటీ ఉండవచ్చు. ఆయన ప్రయత్నం చేసిన, నేను ప్రయత్నం చేసిన. ఆయన నన్ను ఎప్పుడు తిట్టలేదు, నేను ఆయన ఎప్పుడు తిట్టలే. ఇద్దరు మంచి వాతావరణంలో ఉన్నాను. అదే ఇప్పుడు నిర్ణయించిన తర్వాత కూడా ఈరోజు వారే మా ఇంటికి వచ్చిండ్రు, నన్ను రిక్వెస్ట్ చేసుకున్నారు, సహకరించాలన్నారు. అన్నిటికీ కూడా నేను కూడా పార్టీ నిర్ణయం తీసుకున్నా. కానీ నిర్ణయం తీసుకునే వరకే ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తారు. నిర్ణయం తీసుకున్నాక మాత్రం దాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. కనుక అదే ఆలోచనలో ఉన్నాం. అప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా ఫోన్ చేసి రమ్మంటే సీఎం గారి దగ్గర కూడా పోయినాం. సీఎం గారు కూడా ఇద్దరికి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది, సముచిత స్థానం ఇస్తాం ఎవరికైనా అని చెప్పారు. అని పార్టీ లాంగ్ టైం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తప్పకుండా అందరం కలిసి. టికెట్ విషయంలో చాలా పట్టుదలతో, అంటే గట్టిగా పట్టుకొని కూర్చున్నారు మీరు పట్టుదలతో. ఎందుకు బ్యాక్ స్టెప్ వేసిరు? ఏమన్నా ఎక్కడ వేరే దగ్గర ఏమైనా అకామిడేట్ చేస్తా అని చెప్పారా మీకు? ఏదో అకామిడేట్ చేస్తా అంటే ఎదుకో ఏ టైపు కాదు. నేను ఎంపీ టికెట్ కావాలన్నా ఎంపీ టికెట్ వచ్చిండే కూడా. కానీ చివరి క్షణంలో జరిగినటువంటి పార్టీ విశ్లేషణ అనుకోండి, లేకపోతే అనేక రకాల ఇంతకుముందు చెప్పినట్లు వయసు అనుకోండి, ఆర్థిక వనరులు అనుకోండి, ఇవన్నీ ఏవైతే వస్తాయో వాటన్నిటిని చూసి పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. మా స్థానిక నాయకులు కూడా, రాష్ట్ర నాయకులు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. కనుక ఆ నిర్ణయాన్ని శిరసావహించాలని తెలుసు. మల్లు రవికి లోక్సభ టికెట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నారు హార్ట్ఫుల్గా సంపత్ కుమార్ గారు. సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ఇక్కడ మా స్థానిక నాయకుడు మా లీడర్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఏదైనా అంగీకరిస్తారు, ఏదైనా యాక్సెప్టెడే. వారి నిర్ణయమే శిరోధార్యము. అందుకే ఈరోజు మల్లు రవి గారి నాయకత్వంలో నాగర్ కర్నూలులో వారి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉండబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించుకుంటారా మల్లు రవిని? అక్కడ ఏమన్నా సమీకరణాలు చేంజ్ అవుతాయా? మీరు అనుకున్నంత లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంత సీన్ లేదా? బీఆర్ఎస్ పార్టీలో చేరిన రోజే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఏదైతే పేరుండేనో, ఎంతో కొంత గొప్ప మా కమ్యూనిటీలో ఆదరణ ఉండేనో అది కూడా మొత్తం పోయింది. బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది పూర్తిగా మా జాతి ప్రయోజనాలకు, ఆయన ఇమేజ్కు, ఆయన అభిమానులకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం.
అది నిర్ణయం తీసుకొని దాంట్లో జాయిన్ అయిన రోజే ఆయన రాజకీయంగా ఉనికి కోల్పోయిండు. ఓకే, ఎమ్మెల్సీగా సంపత్ కుమార్ ఉండబోతున్నారంట, నిజమేనా? సమాచారం ఉంది నాకు కొద్దిగా. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటా. ఇవి రాష్ట్రపతి కాలైతే రాష్ట్రపతి అంటే పోతా. లేదు రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి తెలుసా? రేపు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. సర్పంచ్ పోటీ అంటే సర్పంచ్ పోటీ చేస్తా. పార్టీ కట్టుబడి పార్టీ ఏం చెప్తే అది చేస్తా. మా నాయకుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తా. ఫైట్ ఎవరెవరికి ఉంటుంది? మీకు బీఆర్ఎస్ కా, మీకు బీజేపీకి? ఏడా ఫైట్ లోక్సభ ఎన్నికల్లో రెండింటికి డిపాయిట్ రాదు. కేక్ వాక్ ఉంటుంది. వన్ సైడ్ గా మీకు ఓట్లు 100% కేక్ వాక్ ఉంటుంది. బీజేపీ ఎఫెక్ట్ ఏముండదా? బీజేపీ ఏం లేదు. ఆ అరువు తెచ్చుకున్న అభ్యర్థి రాములు కాడ లేదని చెప్పి రాములు కొడుకుని తెచ్చుకున్నారు. పిల్లగాడు బాగా అహంకారట, బాగా వాళ్ళ నాయన పేరు చెప్పి అవినీతి బాగా కలెక్షన్ చేస్తాడట. ఆయనది అట్లుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో బురదలో పడ్డాడు. ఆయన వచ్చిన నేపథ్యం వేరు, ఆయన ఉన్న పార్టీ వేరు. బలమైన దళిత నాయకుడు కాదా ఆర్ఎస్పీని ఎట్లా తట్టుకుంటారు మీరు నాగర్ కర్నూలు? ఆర్ఎస్పీ అనేట ఆయన ఏ నాయకుడు ఏంది అని మీరు ఏదైతే అంటుండ్రో వాటన్నిటిని తొలగించుకొని వేరే మార్గంలోకి పోయినట్టు. అంటే పాత క్యాడరు, పాత సిద్ధాంతం, పాత భావజాలం, పాత ఫాలోవర్లు అందరినీ కూడా మోసం చేసి బీఆర్ఎస్లో పోయినప్పుడే ఆయన ఖతం అయిపోయింది. సో ఏంటి 14 సీట్లు గెలవబోతున్నారు అయితే? 12 నుంచి 14 అయితే వస్తాయి. మీకు ఇప్పుడు నాగర్ కర్నూలు సవాలా కాదా? మీకు బాధ్యత లేదా? మొత్తం గెలిపించుకోవాలి. మొత్తం 17 నియోజకవర్గాల్లో అత్యంత ఈజీగా కేక్ వాక్ లాగా గెలిచే నియోజకవర్గం అంటే నాగర్ కర్నూలు నియోజకవర్గం. మీ పాత్ర ఉంటుంది అందులో 100%. సంపత్ కుమార్ లేకుండా నాగర్ కర్నూలు పార్లమెంటు ఎట్లా ఊహించగలుగుతారండి? అదొక్క నాగర్ కర్నూలు రాష్ట్రం మొత్తం సంపత్ కుమార్, రేవంత్ రెడ్డి కలిసి తిరుగుతారు, ప్రచారం చేస్తారు. మొత్తం దళితులను ఏకం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలవడానికి ప్రయత్నం చేస్తాం.